ఓకే. రికార్డింగ్ స్టార్ట్ అయిందండి. ముందుగా ప్రార్థన చేసుకొని శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ విరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం ఎత్ర ఎత్ర రఘునాథస్య కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమః రాక్షసాం. మనం ప్రారంభించుకుందామండి ఈ వారం. క్రితం వారం మనం దైవ నిరాకరణం అనేటువంటి దాన్ని చూసాం. అంటే దైవం అనేది లేదు. ఉన్నదల్లా కూడా కేవలం పౌరుషం లేదా పురుషకారం లేదా పురుష ప్రయత్నం. ఇది మాత్రమే ఉంది గాని ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఎక్కడా కూడా దైవం అనేది లేదు. మరి మనకి అద్వైత సిద్ధాంతం ప్రకారం గాని ఏదైనా సరే అద్వైతం అంటే 2 లేవు అని కదా! నువ్వు ఏదైతే 2 అని నువ్వు చెప్తున్నావో అది 2 కాదయ్యా ఒక్కటే అని అనుకున్నప్పుడు మరి దైవము లేదా పురుష ప్రయత్నము, దైవం లేదు అని చెప్తున్నారు. మరి పురుష ప్రయత్నమే అంటున్నారు. మరి దైవం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక నాణెం ఉంది. దాన్ని మనం పైకి ఎగరేసాము. అది గిరగిరా తిరుగుతూ కిందొచ్చి పడుతోంది. ఆ గిరగిరా తిరిగేటప్పుడు, ఆ పైకి ఎగరేసి గిరగిరా తిరిగేటప్పుడు మనకి కనిపించేటువంటి దృశ్యం ఏమిటి? ఒక్క క్షణం గనక మనం పైకి ఎగరేసినటువంటి ఆ నాణెం పైకి ఎంత వేగంతో మనం పైకి విసిరేసామో, అది అంత వేగంగా తిరుగుతూ మనకి ఆ క్షణంలో మనకి కనిపించేటువంటి ఆ దృశ్యం ఎలా కనిపిస్తుంది? నాణెం మాయమైపోతుంది. కేవలం మనకి ఒక సరళ రేఖలాగా కనిపిస్తుంది. మనం చూసుకుంటే. అది మనం ఎంత తీవ్రమైన వేగంతో వేస్తామో. అంతే కదండీ! ఎవరికైనా సరే కేవలం ఒక సన్నటి రేఖలాగా మాత్రమే కనిపిస్తుందది. అదే మరి అక్కడ అంతకు మునుపు ఉన్నటువంటి నాణెం ఏమైంది? ఆ నాణెం అదృశ్యమైపోయింది. కనిపించలా మనకి. కనిపించకుండా కేవలం అది కూడా మనకి ఆ రేఖ కూడా ఎలా కనిపిస్తుంది? మనం ఏ కాంతిలో అంటే ఎంత వెలుగులో అయితే వేశామో అంత వెలుగులోనూ ఆ రేఖ సన్నటి రేఖ మనకి వెలుగుతూ కనిపిస్తుంది. అంతే. అదే చీకట్లో ఎగరేసామనుకోండి, ఆ చీకట్లో గూడా ఏముండదు. మనకేం కనిపించదక్కడ. ఎందుకంటే అక్కడ వెలుగు లేదు. అంటే ఇప్పుడు చూస్తే ఆ వెలుగు అనేది ఆ రేఖ అనేది మనకి అది కూడా ఎందుకు కనిపించింది? ఆ వెలుగు, ఆ రేఖ అనేది ఏంటి? కేవలం ఆ వెలుగు మాత్రమే. అంతకు మునుపు పగటిపూట పైకెగరేసినటువంటి నాణెము, లేకపోతే రాత్రిపూట పైకెగరేసినటువంటి నాణెం ఒకటే. అది ఎంత స్పీడ్‌తో ఎగరేసాం, ఎంత వేగంతో ఎగరేసాం అది గూడా ఒకటే. ఎంత బలంగా ఎగరేసాం అనేది గూడా ఒకటే. కానీ పగటిపూట వేసినప్పుడు ఒక చిన్న రేఖ కనిపించింది. రాత్రిపూట కనిపించలేదు. అంటే ఏమైందక్కడ? కేవలం ఒక ఆ వెలుగు ఉన్నంత మటుకు మాత్రమే కనిపించింది. వెలుగు పోతే ఆ రేఖ గూడా లేదు. ఇప్పుడు మనకక్కడ ఏముంది? అంటే ఏం లేనట్టే కదా! కేవలం వెలుగు లేకపోవటమే చీకటి అని అనుకుంటే, అది అంటే ఒక 2 స్థితిగతుల మీద ఆధారపడి ఉంది. అంతకు మునుపు వేసినటువంటి చేతిలో పడ్డటువంటి నాణెము ఉంది చేతిలో. ఆ నాణెం పైకెగరేసాము. అది మనకి తెలుసు. కానీ అదొచ్చి పడ్డది. ఆ సన్నటి రేఖ కనిపించింది. వెలుగులో ఉన్నప్పుడు, వెలుగులో లేనప్పుడు కనిపించలేదు. సో, ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది?
ఏం తెలుస్తోంది మనకి ఈ ఉదాహరణ నుంచి? అంటే అక్కడ ఏం లేదక్కడ. కేవలం 2 స్థితిగతుల మీద ఆధారపడి మాత్రమే మనం దానిని చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నామా? చూడగలగటమే గదా దృశ్యము అంటే. చూడలేకపోవటం అదృశ్యం. దృష్టము, అదృష్టము. దృష్టం అంటే చూడబడేది. అదృష్టం అంటే చూడలేనిపోయింది. కేవలం ఈ రెండింటి తేడాతోనే మనం "అబ్బో! నాకెంతో అదృష్టంగా నీకు కలిసొచ్చింది" అని చెప్పగలుగుతున్నాం. అంటే ఏదైతే చూడలేకపోతున్నామో దాని మీద మాత్రమే మనం అదృష్టం అని అంటాం. నేనేదైనా ఒక పని చేస్తాను. ఆ పని చేసిన దాని మూలంగా నాకు ఇందాక నాణేన్ని పైకి ఎగరేసినప్పుడు నాకు కనిపించినటువంటి ఆ చిన్న రేఖ ఏదైతే ఉందో అది నాకు ఆ పని మూలంగా కనిపించినటువంటి ఆ పని మూలంగా నాకు లభించినటువంటి ఒక ఫలితం అనుకుందాం. ఆ ఫలితం కూడా కేవలం వెలుగులో ఉన్నప్పుడు మాత్రమే కనిపించింది. ఆ ఫలితం ఆ వెలుగు లేనప్పుడు ఆ ఫలితం ఏం లేదు. అంటే నేను చేసిన ఆ పని మాత్రమే నాకు తెలుసు. ఆ పని ద్వారా నాకు కలిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో, అది దాని ఆ పని చేసినటువంటి ఆ పరిస్థితుల మీద ఆధారపడి వచ్చింది. అంతే కదా! అది ఫలితం. మరిప్పుడక్కడ అదృష్టం అన్నారా? లేకపోతే దృష్టం అనాలా? కేవలం కూడా అదృష్టమే అని అన్నామంటే ఎక్కడుంది అదృష్టం? లేకపోతే అది అదృష్టం కాదు. కేవలం నేను పని చేసినటువంటి క్రియా ఫలితం మూలంగానే, కర్మ ఫలితం మూలంగానే వచ్చింది నాకు. అనుకుంటే ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది ఆ ఫలితం? ఇప్పుడు అర్జునుడున్నాడండి. అర్జునుడు పగటిపూట బాణాలేయగలడు, రాత్రిపూట బాణాలేయగలడు శబ్దవేది ఉపయోగించి. కానీ అంటే ఆయనకి అక్కడ పగలు, చీకటి అనే తేడా లేదు అర్జునుడికి. ఆయన ఏ స్థితిలోనైనా బాణం వేయగలడు. ఏ స్థితిలోనైనా అనుకున్న ఫలితాన్ని పొందగలడు. అంటే కేవలం కర్మ మూలంగానే ఆయన అనుకున్న ఫలితం దక్కింది గానీ, పగటి పూటనా, రాత్రి పూటనా అటువంటి అంటే అదృష్టమనా, దృష్టమనా అనేటువంటి దాని మూలంగా ఎక్కడా లేదు. కేవలం పని అని. మరిప్పుడు ఇక్కడ దైవము అంటే బేసిక్‌గా మనం లాస్ట్ టైమ్ చెప్పుకున్నాం గదా! దైవం అనేది ఎక్కడా లేదయ్యా. దైవం అనేది మనం అదృష్టం అనేటువంటి అంటే కనపడనిది. ఏదో నేనొక పని చేశాను. ఆ పని మూలంగా నేను అనుకున్నటువంటి ఫలితం కన్నా ఎక్కువ ఫలితం వచ్చింది అని అనుకున్నాననుకోండి. ఎవరనుకున్నారిక్కడ? నేననుకున్నాను. ఏమనుకున్నాను? ఇంత ఫలితం వస్తుంది. రూ. 100 పెట్టుబడి పెట్టాను. నేను 200 వస్తుందనుకున్నాను ఫలితం. రూ. 1000 వచ్చింది. ఆ ఫలితం ఎందుకొచ్చింది? అబ్బా! నా అదృష్టం బావుండి ఇంత 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 ఫలితం వచ్చిందండి అంటావా? లేకపోతే ఆ సమయంలో నువ్వు పెట్టిన దానిటువంటి మూలంగా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా ఎందుకంటే ఇప్పుడు ఆ రూ. 100 పెట్టిన పెట్టుబడిలో, ఆ మిగిలిన ఇతర ఏవైతే కారణాల ద్వారా వచ్చినాయో వాటి మూలంగానా? లేకపోతే మన అదృష్టం బావుండొచ్చిందా? ఆ సమయంలో ఆ రూ. 100 పెట్టుబడి పెట్టాలి అనేటువంటి బుద్ధి ఎవరికి కలిగింది? నాకు కలిగింది. నాకంటే నేను కదా! ఆ సమయంలోనే బుద్ధి పుట్టిందెందుకు? అంటే నేను గమనిస్తూ ఉన్నా. ఇదిగో చుట్టుపక్కల పరిస్థితులు ఇప్పుడు గనక నేను రూ. 100 పెట్టుబడి పెడితే నాకు 200 వస్తుంది. లేకపోతే 300 వస్తుంది అనేటువంటి ఒక బుద్ధితో నేను పెట్టా. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా నాకు రూ. 1000 వచ్చింది. కానీ ఆ సమయంలో పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎందుకొచ్చింది నాకు? అంటే ఈ కర్మ చెయ్యాలి అనేటువంటి ఒక ఆహ్, ఒక బుద్ధి నాకు కలిగింది అంటే ఎందుకు కలిగింది? నేను దాని గురించి చదువుకున్నా. రైట్. ఇప్పుడు మార్కెట్ స్టడీ చేశా. అనలైజ్ చేశా. మార్కెట్‌లో ఉండేటువంటి ఇతరత్రా ఉండేటువంటి ఫ్యాక్టర్స్‌ని నేను చూసా.
ఇదిగో ఈ సమయాల్లో అంటే గత 4, 5 నెలలుగా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చా. మార్కెట్ రీసెర్చ్ చేసిన దాంట్లో ఈ రూ. 100 నేను పెట్టుబడి పెడితే, ఇదిగో మార్కెట్ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ రూ. 100 పెట్టుబడి పెడితే మనకి లాభం వస్తుంది అని అనుకున్నా. ఆ స్థితిగతులను అంచనా వేసుకుంటూ వెళ్ళి ఒక వ్యూహాత్మకంగా ఒక రూ. 100 నేను పెట్టా. ఆ రూ. 100 పెట్టినటువంటి ఆ పెట్టుబడిలో నాకు మిగిలిన చుట్టుపక్కల ఉండేటువంటి వేరే వేరే ఇతరత్ర కారణాల మూలంగా నాకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫలితం నేను నేను చేసినటువంటి కార్యం మూలంగా వచ్చిందా? లేదంటే వేరే రకంగా వచ్చిందా? ఎప్పుడూ గూడా కర్మని అనుసరించి ఫలితం ఉంటుంది కానీ, దైవాన్ని అనుసరించి ఫలితం ఉండదు. కనపడని దాని గురించి ఫలితం ఉండదు. మరి 2 ఎందుకున్నాయి మనకి? కర్మ లేకపోతే దైవం. అంటే పురుషకారం, దైవం. 2 మాటలు ఎందుకొచ్చినాయి? అదృష్టవశాత్తు ఏదో ఇంత ఇంత అనుకోని ఫలితం వచ్చిందండి అని అనుకోవటానికి ఎక్కడొచ్చింది? అంటే మనకి అక్కడ ఆ సమయంలో ఈ 2 ఉన్నాయా? లేవా? మనకి అద్వైతం అంటే అదే కదా! ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్లి విశ్లేషిస్తే మనిషికి అంటే ఈ జీవుడికి పుట్టుక, చావు ఉన్నాయా? ఆలోచిస్తే మరి ఇది పుట్టుక ఉంది, చావు ఉంది అని అంటున్నామంటే ఈ 2 వేరు వేరు కదా! పుట్టుక అంటే ఒక ఉద్భవించటం. రైట్? ఒక జన్మలోకి రావటం. ఈ జన్మ నుంచి మళ్ళీ విడివడిపోవటం. మరణం అంటే, చావు అంటే. మరక్కడ అద్వైతం ఎక్కడొచ్చింది మరి? 2 లేవు ఉన్నది ఒకటే అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచొచ్చింది? మరి ఆ 2 లేవు అని ఇప్పుడు మన గురువుగారైనటువంటి ఒక పెద్దాయన చెప్పారు. నేను ఒకళ్ళ పేరని తీసుకోలేదు. అందరూ మన గురువుగారులందరూ చెప్పేది అదే మాట. అద్వైతం అని. 2 లేవు. ఒక్కటే అని కదా మన పెద్దవాళ్ళు చెప్పింది. అలాంటప్పుడు మరి పుట్టుక, చావు అనేవి 2 ఉన్నాయా? ఉంటే మరి అప్పుడు ఈ అద్వైతం తప్పిపోయేవాళ్ళు గదా! తప్పైపోయేటప్పుడు అప్పుడు ఇంక ఈ సిద్ధాంతం మనకెక్కడ నిలుస్తుంది? కాబట్టి ఈ 2 లేవు అనన్నప్పుడు, ఒక్కటే ఉన్నది అనన్నప్పుడు మరి ఏమిటది? కదా! సో, దీనికి సంబంధించి నేను కొంచెం ముందరికి వెళ్లి చెప్తాను. మాట్లాడుకుందాం మనం, చర్చించుకుందాం. అయితే ప్రస్తుతానికి మనం వశిష్ఠుల వారికి, రాముల వారికి జరుగుతున్నటువంటి సంభాషణలో రాముల వారు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు. దీనికి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఒక మాట చెప్పేశారు. నాన్న ఏదైనా సరే నీ యొక్క ప్రయత్నం మూలంగానే నువ్వు సాధిస్తావు కానీ, బయట కనపడని దాన్ని గురించి అదృష్టవశాత్తు అనో, దైవవశాత్తు అనో ఏదో జరిగింది అనేటువంటి అదృష్టవశాత్తునో, దైవవశాత్తు ఏదో జరిగింది అనేది ఆహ్, అనుకుంటున్నావే అది లేదయ్యా అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. మరప్పుడు ఆ సమయంలో ఇంత ఒకే ఒక్కసారి తేనె తుట్టె మీదకి రాయి విసిరేస్తే ఆ తేనెటీగలన్నీ ఒక్కసారిగా చెల్లాచెదరిపోయినట్టు, రాముల వారి యొక్క మనస్సు ఒక తేనెతిట్టు లాంటిదనుకోండి. దాని మీదకి ఇంత రాయి పెట్టి వేశాడు వశిష్ఠ మహర్షి. ఎందుకంటే ఇంత గహనమైన విషయాన్ని చెప్పారు. గాఢమైన విషయాన్ని చెప్పారు. అప్పుడు రాముల వారి దగ్గరలో మన మనసులోంచి అనేకానేకమైనటువంటి ప్రశ్నలు పుడతాయి కదా! ఆ తేనెతుట్టె నుంచి తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకొచ్చేస్తాయి కదా! అదే జరిగింది. ఎందుకంటే ఒక నిర్మలమైన సరోవరం మీదకి ఒక రాయి గనుక విసిరేస్తే, అందులో ఆ అలలు ఎలా ఏర్పడతాయో, అలజడి రేగి అలలు ఎలా ఏర్పడతాయో, అప్పటి వరకు గూడా రాముల వారి మనస్సు కల్లోలితంగానే ఉన్నది. ఆ కల్లోలితమైనటువంటి మనస్సు మీదకి ఇంత గాఢమైనటువంటి విషయాన్ని ఒక్కసారిగా వశిష్ఠ మహర్షి చెప్పేశారు.
అప్పుడు ఇంక ఎంత కల్లోలితం అయిపోతుంది. అసలుకే రాముల వారి మనసు చాలా విచలితం అయిపోయింది. ఎందుకంటే రాముల వారు ఉన్న పరిస్థితి ఆ సమయానికి కదా! అంత విచలితమైపోయిన మనస్సులోకి దాన్ని స్థిరపరచాలి అంటే, ఆ స్థిరపరచడానికి సంబంధించినటువంటి విషయం కూడా అంత విచలితం చేసేటువంటిదే అయితే, ఆ విచలితానికి, ఈ విచలితానికి 2 కలుసుకొని ఒక న్యూట్రల్ అయిపోతాయి. ఎందుకంటే ఒక అల ఇప్పుడు మనకి సముద్రం దగ్గరికెళ్లి చూస్తుంటే, ఒక అల ఒడ్డుకి కొట్టుకొని వచ్చిన తర్వాత, ఆ అల లోపలికి వెళ్ళిపోతూ ఉండంగా, ఇంకొక తీవ్రమైన అల ఇంకో పైకి లేచొస్తూ ఉంటుంది. అలా తీవ్రమైన అల ఇంకొకటి పైకి లేచొస్తూ, మనం అనుకుంటాం, అబ్బా! ఈ అల ఎంత పెద్దగా వస్తుందో, ఇంకా అని మనం ఇంకాస్త ఒడ్డుకి దూరంగెళ్తాం. కానీ ముందరొచ్చిన అల వెనక్కి వెళ్ళిపోతూ, ఇంకా అంతకు తర్వాత వచ్చే అలని ఒక రకంగా న్యూట్రలైజ్ చేసేసి, ఆ అల అంత ఒడ్డుకి రాకుండా ఆపేస్తుంది. కదా! అలానే కల్లోలితమైపోయినటువంటి విచలితమైపోయినటువంటి ఒక మనస్సులోకి ఇంకా విచలితం చేసేటువంటి ఇంకొక ప్రశ్నని గనక సంధించి వేస్తే, అంటే ఆలోచింప చేయగలిగితే సో, అప్పుడు మనసు కుదుట పడుతుంది. ఇప్పుడు వశిష్ఠ మహర్షి వేసినటువంటి ఈ ప్రశ్నతో, లేపోతే రేగెత్తినటువంటి ఈ విషయంతో రాముల వారి మనసు కొంచెం కుదుట పడి, ఆ కుదుట పడేటప్పుడు కూడా చాలా ఘర్షణ జరుగుతుంది. అలా జరిగేటువంటి ఆ ఘర్షణనంటే ఇప్పుడు రాముల వారికి అనేకానేకమైన సందేహాలొస్తాయి. అలా ఆ సందేహాలన్నింటిని మళ్ళీ తీరుస్తూ వశిష్ఠ మహర్షి ముందుకెళ్తున్నారు. అయితే మనం ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు? పౌరుష ప్రాధాన్యం చెప్తున్నారు. దైవాన్ని నిరాకరిస్తున్నారు. పౌరుషాన్ని పౌరుషమే ప్రధానం అనేటువంటి చెప్తున్నారు. అంటే పురుషకారమే. మరసలు పురుషకారం అంటే ఏమిటి? దైవం అంటే ఏమిటి? వీటికి సరైనటువంటి నిర్వచనాలు ఇస్తే గదా తెలిసేది. పైగా ఈ పురుషకారం అనేది గాని, లేపోతే దైవం అనేది గాని, వీటి వలన ఉపయోగాలేమిటి? అనుపయోగాలేమిటి? ఇవన్నీ కూడా మనకి చర్చిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నదేంటంటే, నాన్న అదృష్టాన్ని నమ్మి అంటే ఏదైతే దైవాన్ని నమ్మి దైవం అంటే ఇక్కడ అదృష్టం అంటే కనపడనిది అని కదా! అదృష్టాన్ని నమ్మి ప్రయత్నరహితుడిగా ఉన్నావనుకో రైట్? అప్పుడు నువ్వు ఆత్మఘాతకుడివవుతావు. అంటే ఆత్మ అనేటువంటి అంటే నిన్ను నువ్వు ఆత్మ అంటే ఇంకోటేదో అని గాదు గదా! మూడో పదార్థం కాదు. ఉన్నదల్లా ఒక్కటే. అందుకని నువ్వు ఆత్మఘాతకుడివవుతావు. అంటే ఆత్మ అనే విషయానికి సంబంధించి అంటే నీకు నువ్వు శత్రువువైపోతావు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేకపోతావు. ఈ ధర్మార్థ కామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశమనర్చుకుంటున్నావు నువ్వు. ఇక మోక్షం అనేది దాని సంగతి ఇంకా చెప్పాలా? అంటే ఈ ధర్మార్థ కామాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఈ జగత్తుకి సంబంధించినవి. మోక్షం అనేది ఈ జగత్తు నుంచి విడివడి నిన్ను నీకుగా చూపగలిగేటువంటిది కదా! అలాంటప్పుడు ఈ జగత్తుకి సంబంధించినటువంటి ఈ లౌకిక పరమైనటువంటి ధర్మ, అర్థ, కామ ఈ లౌకిక పరమైనటువంటి విషయాలని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఈ లౌకిక పరమైనటువంటి విషయాలు నిన్ను ముక్తిపరంగా ఉద్ధరిస్తాయి. ఆ ముక్తిని గూడా నువ్వు ఆ రకంగా నాశనం చేసేసుకున్నావు. అంటే ధర్మంగా చరిస్తూ, ఆ అనుగుణంగానే అర్థాన్ని ఆర్జిస్తూ,
ఆ ధర్మానికి అనుగుణంగానే నువ్వు కామాన్ని అనుభవిస్తూ, నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలిగినప్పుడే అప్పుడు నీకు మోక్షం అనేది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే నాకు ఈ ఈ మూడింటి యొక్క పతనం ప్రారంభమవుతుందో, అంటే అధర్మపరంగా వ్యవహరించడం అంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ ధర్మపరంగా వ్యవహరించడం, అధర్మపరంగా వ్యవహరించడం అంటే ఈ ధర్మంగా అంటే నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయకపోవటం కూడా అధర్మమే కదా! నువ్వు ఆర్జించాల్సినటువంటి దాన్ని ఆర్జించకపోవటం కూడా అధర్మమే. నువ్వు అనుభవించాల్సిన దాన్ని అనుభవించకపోవటం మూలంగా కూడా నువ్వు దాన్ని సాధించలేకపోతున్నావు. అది కూడా అధర్మమే. ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు గదా! ఆత్మహత్య మహాపాతకం అని. ఎందుకని చెప్పారు? నిన్ను నువ్వు అనుభవించాల్సి కొన్ని. దాని నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతున్నావు. ఆ అనుభవం ఏదైతే కష్టమే కానీ, నష్టమే కానీ, లాభమే కానీ, సుఖమే కానీ, ఏదైనా కానీ అది అనుభవించాలి. ఎందుకోసమనంటే అవి నువ్వు చేసుకున్నటువంటి కర్మలకి సంబంధించినటువంటి ఫలితాలు. ఆ కర్మలు ఎప్పుడు చేసుకున్నావు? చేసుకున్నాం అంటే మనం భూతకాలంలో మాట్లాడుతున్నాం. అంటే ఈ ఈ జన్మలో సంబంధించినటువంటి ఇంతకు మునుపు చేసినటువంటి కర్మల ఫలితాలా? అంతకు మునుపు చేసుకున్నటువంటి పురాకృతమైనటువంటి ప్రాక్తనం అంటే పురాకృతం అంటే పూర్వం ఎప్పుడో చేసుకున్నాం. అంటే పూర్వ జన్మల్లో ఎప్పుడో చేసుకున్నటువంటి వాటి యొక్క ఫలితాలు. వాటి యొక్క ఫలితాలనన్నింటిని అనుభవించకుండా నువ్వు తప్పించుకుందాం అని అనుకుంటున్నావు అంటే అది కుదరదు. ఏదో ఒక రూపంగా అవి మనల్ని అనుసరిస్తూనే ఉంటాయి. నువ్వు దాన్ని అనుభవించకుండా మనం తప్పించుకొని వెళ్ళిపోదాం కుదరదు. కాబట్టి వాటి ఫలితాలన్నీ అనుభవించుకుంటూ అంటే ధర్మ, అర్థ, కామం ఈ మూడింటిని ఈ జన్మలోనే సాధించుకుంటూ అంటే కర్మ చేస్తూ ఆ కర్మ ద్వారా మోక్షాన్ని సాధించుకోవటం ఏదైతే ఉందో అది పురుషకారం లేకపోతే పౌరుషం. దాని ద్వారానే నీకు మోక్షం సిద్ధిస్తుంది. అంటే మోక్షం అంటే ముక్తి కలుగుతుంది. ముక్తి అంటే విడివడిపోవటం అన్నింటి నుంచి. ఎప్పుడైతే నాకు ఉన్న కోరిక ఏదైతే పూర్తిగా తీరిపోతుందో, తృప్తిగా తీరిపోతుందో, దానిని నాకు అనుభవించాలి అనేటువంటి దృష్టి నాకు ఇంకా అక్కరలేదో, అక్కడితో నాకు కర్మబంధం తెగిపోయింది. అంటే దాని నుంచి నేను విడివడిపోయా. ఇంకా నేను చేయాల్సిన పనులేమైనా ఉంటే వాటిల్ని కూడా నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే నాకు అది చెయ్యాలి కాబట్టి చేస్తాను కానీ దాని నుంచి ఎటువంటి ఫలితాన్ని నేను ఆశించట్లేదు. మనకి ముందర రాబోయే చోట్ల చాలా గొప్ప గొప్ప విశేషాలొస్తాయి. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ప్రహ్లాదుడున్నాడు గదా! తన తండ్రి ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా కూడా దానికి సంబంధించినటువంటి మనస్సులో ఎటువంటి కష్టము పెట్టుకోకుండా దాన్ని అనుభవించేసాడాయన. దానికి సంబంధించినటువంటి ఫలితం నాది కాదు అని దానికి సంబంధించి దాన్ని పూర్తిగా అంటే కొన్ని దుఃఖాలు గూడా వస్తాయి గదా! ఇప్పుడు మామూలుగా మనం బయట నుంచి చూసేటప్పుడు ఒక తండ్రి ఒక పిల్లవాడికి ఒక 5 ఏళ్ల పిల్లవాడికి, 6 ఏళ్ల పిల్లవాడికి ఆ సమయంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మీద తీర్చుకున్నటువంటి లేకపోతే ప్రయోగించినటువంటి ఆ కృత్యలే కానీ, లేకపోతే చేసినటువంటి దుర్మార్గాలు మనం బయట నుంచి చూస్తే దుర్మార్గం అనుకుంటున్నాం. ప్రహ్లాదుడు అనుకోలా. ఆ దుర్మార్గాలే కానీ, ఇవన్నీ కూడా నాకు సంబంధం లేనివి. కాబట్టి అనుభవించేది నేను కాదు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన
ఆ 5, 6 ఏళ్ల పిల్లవాడికి ఆ సమయంలోనే కలిగింది. ఎలా కలుగుతుందండి అంటే, అది ఆయన పురాకృత కర్మ అని మనం చెప్పుకోవాలి. ఆయన అంతకు మునుపు చేసినటువంటి సాధన. ఆ సాధన ఇంకా పూర్తి పరిపక్వం కాక మునుపే ఆయన తన పూర్వజన్మని త్యజించేసాడు. ఈ జన్మలోకి వచ్చినప్పుడు, ఆ కాస్త కర్మని ఆ 5, 6 ఏండ్లలోనే పూర్తిగా నిర్వహించేసుకొని, ఆ కర్మ పరిపాకం కాగానే ఇంకా ఆయన ఏ పని చేసినా కూడా నిష్కామ భావనతోనే చేశారు. నాకు ఎటువంటి ఫలితము నాకు దీని మీద నుంచి అక్కర్లేదు. చెయ్యాలి కాబట్టి నేను చేస్తున్నాను. అది నా ధర్మం. అది నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నా అంతే. అది నా విధ్యుక్తం. విధి నాకు ఇచ్చినటువంటిది అని చెప్పి చేస్తూ వెళ్ళిపోయాడాయన. కాబట్టి ఆ ఫలితాలన్నిటిని కూడా ఆయన నాకు అక్కర్లేదనుకున్నాడు. ఎవరికి వదిలేసాడు? ఎవరికో నాకనవసరం కదా! అలా నిష్కామ భావనతో ఎందుకంటే తర్వాత హిరణ్యకశిపుల వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రహ్లాదుడు రాజవుతాడు. ఆ ప్రహ్లాదుడు రాజైనప్పుడు కూడా ఆయన ఆ రాజ్యాన్ని నిష్కామ భావనతోనే రాజ్యం చేశాడు. నేను చెయ్యాలి, ఒక రాజుగా ప్రజలని రక్షించాలి, ప్రజలని పరిపాలించాలి, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు నేను చూడాలి అంతే. అంతకు మించి నాకు ఎటువంటి భావన లేదు అనుకుని ఆయన చేశారు. ఆయన కొడుకైనటువంటి విరోచనుడు అదే చేశారు. ఆయన కొడుకైనటువంటి బలిచక్రవర్తి కూడా అది చేస్తూనే సువర్లోకానికి అది స్వర్గలోకం ఏమంటారు రసాతలానికి వెళ్ళిపోయాడు. అది కూడా మనకి ముందర కథల్లో వస్తుంది. మనం ఎందుకంటే అదేంటి బలి చక్రవర్తి మరి ఎంతో ఇది చేస్తేనే కదా! ఎంతో దేవతల మీదకి వెళ్లి ఆ దేవతల రాజ్యాన్ని నేను అనుభవించాలి అని అనుకోవటం బట్టే కదా! అంటే ఒక కోరికతోనే కదా చేసింది. అలాంటప్పుడు మరి ఆ బలి నిష్కామ భావంతో ఎప్పుడు చేశాడు? మనం ముందర చూద్దాం. చాలా వస్తాయి ఇవన్నీ కూడా. అయితే నిష్కామ భావనతో చేసినటువంటి అంటే మనకి అక్కడ దానికి సంబంధించి ఎటువంటి ఫలితం నాకు వద్దు అని అనుకున్నప్పుడు దాని నుంచి విడివడిపోయి చూసుకుంటే ఆయనకి ఆ రకంగా ముక్తి కలిగింది ప్రహ్లాదుడికి. ఆయన కొడుకైనటువంటి విరోచనుడికి కూడా అదే రకమైన ముక్తి కలిగింది. బలి చక్రవర్తికి ఏ రకంగా ముక్తి కలిగిందో మనం ముందట చూద్దాం. మనకి నిర్వాణ ప్రకరణంలో వస్తుంది. అది చాలా బాగుంటుంది అక్కడ కూడా. మనకి ఎందుకంటే అంతవరకు మనం చూసినటువంటి ఒక దృక్కోణం ప్రహ్లాదుడి కథలో ఎలా ఉంటుందో, అది ఈ దృక్కోణంకి వచ్చేటప్పటికి బలి చక్రవర్తి యొక్క దృక్కోణం నుంచి చూస్తుంటే చాలా తేడాగా కనిపిస్తుంది. సో, మనం అదే అక్కడ మనం చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ పైగా ఇక్కడికొచ్చి చూస్తే చెప్తున్నారిక్కడ. నాయనా ఏ ఆఖరికి దేవగురువు అయినటువంటి బృహస్పతి కూడా తన తపస్సు మూలంగానే, తను చేసినటువంటి పని మూలంగానే ఆయన దేవగురువయ్యాడు. శుక్రాచార్యుల వారు కూడా దేవగు రాక్షస గురువైంది కేవలం తను చేసినటువంటి పనుల మూలంగానే. మనకి ముందర శుక్రాచార్యుల వారి గురించి ఒక నిర్వాణ ప్రకరణంలో వస్తుందండి. అసలు అంతవరకు మనం ఊహించం. అరే! శుక్రాచార్యుల వారు ఇలా చేస్తారా అని. అది చాలా గహనంగా అనిపిస్తుంది విషయం. మనకి ఇక్కడ బృహస్పతుల వారి ఎక్కడో అక్కడక్కడ ప్రత్యక్షమై వెళ్ళిపోతూ ఉంటారు కానీ, శుక్రాచార్యుల వారి యొక్క కథ చాలా గొప్పగా ఉంటుంది. ముందర అది చూద్దాం అది తర్వాత ఎప్పుడైనా. పైగా ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు చూడండి. మహంతో విభవాస్వాదైః నానాశ్చర్య సమాశ్రయాః పౌరుషేణైవ దోషేణ నరకాతిథితాం గతాః. అంటే నాయనా కని, విని ఎరుగనటువంటి సంపదలు కలిగినటువంటి ఈ నహుషాదులు కూడా, నహుష చక్రవర్తులు వీళ్ళందరూ కూడా మహంతులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా అనేకానేకమైనటువంటి వైభవాలని భోగించి కూడా తమ ప్రయత్న దోషం వలననే నరకంలో పడ్డారు గాని, మనకి నహుష చక్రవర్తి కథ తెలుసు కదా! ఇప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడిని చంపేసినప్పుడు ఆయనకి బ్రహ్మహత్య దోషకం పడుతుంది. ఆయన స్వర్గం నుంచి పతితుడైపోతాడు. పడిపోయినప్పుడు దేవతలందరికీ కూడా మరి ఈ ఇంద్రుడు మళ్ళీ తన స్థానాల్లోనికి రావటానికి కోరుకుంటున్నప్పుడు,
ఆయన చేయాల్సిన బ్రహ్మహత్య దోషాన్ని నివారించుకోవడానికి చేయాల్సినటువంటి పనులన్నీ ఆయన చేస్తుంటే, ఆ సమయంలో స్వర్గలోకంలో రాజెవరు ఉండలేరు. ఉండకపోతే దేవతలందరూ ఏంటా అని ఆలోచిస్తూ బ్రహ్మదేవుల వారి దగ్గరికెళ్తే నహుషుడున్నాడు. నహుషుడి దగ్గరికెళ్ళండి అని అంటారు. సరే ఆయన నహుషుడి దగ్గరికి వెళ్తారు అందరూ. నహుషుడు వచ్చి, సరే నేను దేవుడిగా అదే దేవరాజుగా నేనుంటాను. ఆహ్, పూర్వం ఉన్నటువంటి ఇంద్రుడు తన యొక్క బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకున్న తర్వాత, ఆ పాతకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆయనొస్తారు అని చెప్తారు. ఆయనతో వచ్చేంత వరకు గూడా నేను కేవలం ఈ ఇంద్ర పదవిని న్యాసంగా ఉంచబడినటువంటి ఇంద్ర పదవిని మాత్రమే నేను ఉ అంటే దానికి ప్రతినిధిగా మాత్రమే ఉంటాను అని అంటాడు ఇది నಹುషుల వారు. అన్న తర్వాత కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి ఆ స్వర్గభోగాలు, దేవతల యొక్క పరిచర్యలు, అప్సరసల యొక్క పరిచర్యలు ఇవన్నీ చూసి నేనే ఇంద్రుడిని అనేటువంటి ఒక అహంభావం తలకెక్కుతుంది. ఎక్కినటువంటి తర్వాత ఒకానొక సమయంలో ఆయన శచీదేవిని గూడా కోరుకుంటారు. నేను ఇంద్రుడినైతే ఇంద్రుడి భార్య గూడా నా భార్యే గదా! నేనే ఇంద్రుడిని గదా! అదే నువ్వు ఒక న్యాసంగా ఉంచబడినటువంటి నీ దగ్గర న్యాసంగా ఉంచబడినటువంటి ఒక పదవిని నువ్వు అనుభవిస్తున్నావు కానీ, ఆ పూర్వం ఉన్నటువంటి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవిని నువ్వు కోరుకోవడం తగదు అని అందరూ చెప్తారు. చెప్పినా కూడా వాళ్ళందరి మాట వినకుండా వాళ్ళందరినీ కూడా తెగ హింసిస్తాడు నహుషుడు. అంటే మానసికంగా, భౌతికంగా అని కాదు గానీ, మానసికంగా బాగా హింసిస్తాడు. హింసించి ఇంకా వాళ్ళందరినీ నానా రకాలైనటువంటి హింసలకి గురి చేస్తుండగా అప్పుడు వీళ్ళందరూ వెళ్లి శచీదేవితో మొరపెట్టుకుంటే ఆవిడంటుంది, "నన్ను వాడి భార్యగా కోరుకోవటం ఏంటి? ఇది తగదు కదా!" అని అంటే, "లేదంటే అలాగా" అని చెప్పి దేవతలందరూ వెళ్ళినప్పుడు ఆవిడ ఇంకా ఏం చెయ్యాలి అని చెప్పి అమ్మవారికి ప్రార్థిస్తుంది. మనకి ఇది మహాభారతంలో వస్తుంది కథ. అమ్మవారికంటే ఆ తర్వాత అమ్మవారి ద్వారా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటారు కదా! ఆవిడ బుద్ధికి తడుతుంది. తట్టి వీడిని ఎలా వదిలించుకోవాలా అని చెప్పి తర్వాత అంటుంది. సరేనండి. తప్పకుండా ఒప్పుకుంటాను. నే నేను ఇంద్రుడికి భార్యని అంటే ఆ ఇంద్ర పదవికి భార్యనని వాడనుకుంటున్నాడు. నేను ఇంద్రుడికి భార్యని. ఇప్పుడు నಹುషుడు ఇంద్రుడయినాడు కాబట్టి అని ఒకవేళ వాడు నన్ను కోరుకుంటే వ ఎవ్వరు ఎవ్వరు ఊహించనటువంటి పల్లకి మీద రావాలి. ఎవరు ఊహించనటువంటి విధంగా నా దగ్గరికి రావాలి. ఋషులందరూ మోసుకురావాలి అది అని చెప్పినప్పుడు సరే, ఈ సప్తఋషులు మిగిలిన మహర్షులందరితోనూ వస్తుండగా అగస్త్యుల వారి మనకి ఆ కథంతా తెలుసు. అగస్త్యుల వారుతో వస్తుంటే అగస్త్యుల వారు కొంచెం కురచగా ఉంటారు గదా! ఈయన వెళ్ళేటప్పుడు ఆయన మోస్తుంటే ఆయన అడుగేస్తుంటే పల్లకి కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది. నಹುషులు ఎక్కిన పల్లకి. ఈయన ఆహ్, నಹುషుడు అగస్త్యుల వారిని కాలుతో తన్నుతాడు. తన్ని సర్ప అంటాడు. తొందరగా పద, తొందరగా పద, తొందరగా పద. సరిగ్గా పద, తొందరగా పద. అంటే అప్పుడు అగస్త్య మహర్షి తనకి శాపం ఇస్తారు. "నువ్వు నన్ను సర్ప అంటున్నావు కదా! నువ్వు ఆ సర్పానివైపో" అని. వెంటనే ఆయన ఆ స్వర్గలోకం నుంచి కింద పడి ఒక పెద్ద కొండ చిలువగా మారిపోతాడు. కానీ పూర్వ జ్ఞానం, పూర్వ స్మృతి ఉంటుందాయనకి. మహాభారతంలో మనకి ఈ కథంతా తెలుసు గదా! ఇప్పుడు భీముడు భీముడిని ఈ సర్పం చుట్టేసుకుంటుంది. అప్పుడు ధర్మరాజు గారు వచ్చి ఆహ్, ఆ కొండ చిలువ అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పి ఎందుకంటే కొండ చిలువ మాట్లాడడం ఏమిటి అనేటువంటిది వచ్చినప్పుడు ధర్మరాజు గారికి తెలుస్తుంది. ఈ కొండ చిలువ మామూలు కొండ చిలువ కాదు. నీ వృత్తాంతం ఏంటి? అని అడిగినప్పుడు అప్పుడు నేను చెప్తాడు. ఆ సర్పం చెప్తుంది. నేను నహుషుడిని అని. సో, ఈ కథలో మనకి తెలిసిందేంటి నహుషుడు అంతవరకు సుఖాలని భోగించి, తర్వాత ఒక్కసారిగా ఆ సర్ప రూపంలో కింద పడిపోవటం ఏదైతే ఉందో, అది అంటే ఆ కర్మానుభవమే కదా! కర్మ ఫలితమే కదా! ఇక్కడ దృష్టమని గాని, అదృష్టమని గాని ఏదైనా ఉన్నదా? అదే చెప్తున్నాను నాన్న. నువ్వు ఎంతో కని విని ఎరుగనటువంటి ఇంద్ర పదవిని పొందినటువంటి వాళ్ళందరూ కూడా మహంతులు అంటే మహత్తత్వం కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు కూడా కేవలం వాళ్ళ కర్మల ఫలితంగానే ఆ కర్మానుభవాన్ని అనుభవించడానికి మాత్రమే కింద పడ్డారు కానీ,
అంటే అక్కడ అదృష్టం అంటూ ఏదో వచ్చి ఈ వీడిని నాశనం చేసేయాలి అనేటువంటి మూడో వస్తువు వచ్చో లేకపోతే రెండో వస్తువు వచ్చో వీడిని నాశనం చేయలేదు. కేవలం వాడి కర్మ ఫలితం మూలంగానే. అలానే ఇప్పుడు మనం ఇందాక ప్రహ్లాదుడి కథ చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ తన కర్మ ఫలితాన్ని అనుభవించడానికా? అంటే అవును కదా! ఒక రకంగా ఆలోచిస్తే అవును. తన పూర్వ జన్మలో ఇంకా పురాకృతమైనటువంటి కర్మ పరిపాకం కాక ప్రహ్లాదుడు మళ్ళీ ఈ ప్రహ్లాదుడిగా పుట్టి, ఆ జీవుడు ప్రహ్లాదుడిగా పుట్టి, తన కర్మ ఫలితాన్ని పరిపాకం చేసుకొని అప్పుడు మోక్షగామి అయిపోయాడు. అంటే ఏదైనా సరే పూర్తిగా మన యొక్క కర్మ మాత్రమే కానీ దైవం అనేది లేదు. పైగా ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. చాలా గొప్పదైనటువంటిది. పౌరుషాద్ దృశ్యతే సిద్ధిః పౌరుషాద్ ధీమతాం క్రమం దైవమాశ్వాసనా మాత్రం దుఃఖే పేలవ బుద్ధిషు. అంటే బుద్ధి తక్కువ వాళ్ళు, అయితే బుద్ధి చాలా తక్కువగా ఉన్న పేలవమైనటువంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే దైవం ఆశ్వాసన మాత్రం దైవం అనేటువంటిది ఒకటి ఉంది అనేటి ఒక ఆశ్వాసన కలిగించటం కోసం, అంటే ఓదార్పు కలిగించటం కోసం మాత్రమే, అంటే బుద్ధి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, పేలవమైన బుద్ధి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, వాళ్ళని ఊరడించడం కోసం మాత్రమే దైవం అనేటువంటి శబ్దాన్ని చెప్తారు. కానీ ఇక్కడ పౌరుషాద్ దృశ్యతే సిద్ధి, పౌరుషం మూలంగానే సిద్ధి కలుగుతుంది, అంటే కోరుకున్న ఫలితం దొరుకుతుంది. పౌరుషాద్ ధీమతాం క్రమం, ధీమంతులు కూడా అంటే బుద్ధిమంతులు కూడా, ధీబలం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యాలని ఈ పౌరుషం యొక్క బలం మూలంగానే దానిని ఆశ్రయించే చేస్తారు తప్పితే దైవం అనే దాన్ని పట్టించుకోరు. అసలు దైవం అనేది లేదు. పైగా తిన్నవాడికే తృప్తి కలుగుతుంది గాని తినని వాడికి తృప్తి ఎలా కలుగుతుంది? అంటే ఆ అనుభవం ఎలా కలుగుతుంది? తృప్తి అంటే ఒక అనుభవం కదా! అనుభవం ఎలా కలుగుతుంది? ఎవరికైనా ఒక చోటికి నడిచి వెళ్ళగలిగితేనే వాడు గమ్యస్థానాన్ని చేరుకుంటాడా? ఒక చోటనే ఉండి గమ్యస్థానానికెళ్ళిపోవాలి అనుకుంటే వాడు వెళ్ళగలడా? లేడు గదా! అలాగే మరి దైవం అంటే ఏమిటి? అంటే ఇక్కడ దానికి నిర్వచిస్తున్నారు. నా దైవం దృశ్యతే దృష్టా నచ లోకాంతరే స్థితం ఉక్తం దైవాభిధానేన స్వర్లోకే కర్మణః ఫలం. నాయనా సర్వముని అనుభవించు దానినే దైవం అంటారు. దైవం అంటే కళ్ళకి కనబడనిది అని గాని, ఇంకొక లోకంలో ఉన్నది అంటే స్వర్లోకం అంటే ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నది అనే, లేకపోతే ఇంకొక అంటే ఇక్కడ స్వర్లోకం అంటే ఇంకో పరలోకం. పరలోకంలో ఉన్నది అంటే ఈ లోకంలో కాంది అని కదా! సో, పరలోకంలో ఉన్నది అని గాని కాదు. ఈ లోకంలో దేని నువ్వు దేని ద్వారా అయితే ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నావో దానిని దైవం అంటారు. అంటే ఎవరు అనుభవిస్తున్నారిక్కడ? ఆలోచించి చూస్తే నేను అనుభవిస్తున్నా. నేను దైవాన్ని. అనుభవించేది నేను. కర్మ చేసేది నేను. అంటే ఇప్పుడు పురుషకారం చేసేది నేనే. ఆ పురుషకారాన్ని అనుభవించేది నేనే. ఇప్పుడున్నదేంటి ఇంకక్కడ? దైవం అని గాని, పురుషకారం అని గాని 2 ఏమైనా ఉన్నాయా? నేనే చేస్తున్నా, నేనే అనుభవిస్తున్నా, దాని ద్వారా నాకొచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ ద్వైతం అనేది లేదు కదా! ఉన్నది అక్కడ అద్వైతమే. అంటే నేను చేసిన దానిని నేనే అనుభవిస్తున్నా. మూడో వ్యక్తి గాని, రెండో వ్యక్తి గాని ఎవరైనా ఉన్నారా? లేనప్పుడు అది అద్వైతమే కదా! అప్పుడు దైవము, పురుషకారము, నేను. ఈ 3 అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ 3 కూడా కాదు ఒకటే.
పైగా మరి పౌరుషం అంటే ఏమిటి? అంటే ఈ 2 శ్లోకాలకి మనకి చాలా దగ్గరగా ఉంది. కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఏంటంటే సర్వాన్ని అనుభవించే దానిని దైవం అంటారు. అంటే అనుభవించేది నేనే కాబట్టి నేను దైవాన్ని. అలా అని అర్థప్రాపక కార్యైక ప్రయత్న పరతాబుధైః ప్రోక్తా పౌరుష శబ్దేన సర్వమాసాద్య తేనయోః. అంటే ఈ పరమార్థాన్ని అర్థప్రాపక కార్యైక ప్రయత్న పరతాబుధైః అంటే పరమార్థాన్ని దేన్నో సాధించేది, దేన్నైనా సాధించండి. అది పరమార్థమే కావచ్చు, మామూలు అర్థమే కావచ్చు. అంటే ఫలితం బేసిక్‌గా. దాన్ని సాధించే ప్రయత్నాన్నే బుధులు అంటే ధీమంతులు అంటే బాగుగా ఆలోచించగలిగిన వాళ్ళు. దానిని పౌరుషం అంటారు. ప్రోక్త పౌరుష శబ్దేన దానినే పౌరుషం అంటారు. అంటే పరమార్థాన్ని సాధించటానికి చేసేటువంటి ప్రయత్నాన్నే అంటే ఆ పూనికని, ఆ కార్యాన్ని పౌరుషం అంటారు. దీని వలన అభిష్టాలన్నీ నెరవేరుతున్నాయి. ఈ అభిష్టాలని ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరి అభిష్టాలవి? నా అభీష్టాలు. నా అభీష్టాలను నెరవేర్చుకోవడానికి నేను చేసేటువంటిది పురుషకారం. ఆ పురుషకారం ద్వారా వచ్చిన దాన్ని లభించిన దాన్ని అనుభవించేది నేనే. అంటే చేసేది నేను, అనుభవించేది నేను, చేసేది నేను, అనుభవించేది నేను. ఇవన్నీ ఈ వీటి ద్వారా ఏ ఏ ఫలితాలు వస్తున్నాయో వాటిని సాధించేది నేనే. ఇప్పుడు ఇంకా మూడవది కానీ, రెండవది కానీ ఎక్కడున్నది? దైవము, పురుషార్థము అంటే పురుషకారము ఈ 2 ఒకటే. కదా! పైగా క్రియయా స్పందధర్మిణ్యా స్వార్థ సాధకతా స్వయం సాధు సంగమ సచ్చాస్త్ర తీక్ష్ణయోన్నియతే ధియా. సత్సంగము, సచ్చాస్త్ర పర్యాలోచన వలన బుద్ధి నిశితము కాగా అంగస్పందన వ్యాపారమున అంటే అంగస్పందన అంటే అంగాలు అంటే ఈ దేహానికి ఉన్నటువంటి అంగాలు, ఈ శరీరాంగాలతో నేను ఒక కార్యాన్ని చేస్తాను. శరీరం ఏమంటారు? శరీరం ఈ శరీరమే అన్ని సాధనలకి మూలమని ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. మర్చిపోయా. సడెన్‌గా గుర్తురావట్లేదు. సరే. ఆహ్, సో, ఈ సత్సాంగత్యము, సచ్చాస్త్ర పర్యాలోచనల ద్వారా నా ఈ శరీరంలోనేటువంటి అంగాల సంచలనం ద్వారా నేను చేసేటువంటి ఒక ప్రయత్న పూర్వకం ద్వారా నేను కోరుకున్నది నాకు లభించడం ద్వారా దానిని నేను అనుభవించటం ద్వారా నేను నా యొక్క బుద్ధి నిశితం ద్వారా నేను దీనిని చేస్తున్నాను. ఇక్కడున్నదల్లా ఎవరు? నేనే. అజ్ఞానజనితమైనటువంటి ఈ వైషమ్య నివృత్తి పూర్వకమైనటువంటి అఖండానంద లాభ ప్రాప్తియే పరమ పురుషార్థము. ఈ అంటే ఇక్కడ అనంతం అనంత సమతానందం పరమార్థం స్వకం విదుః స ఏభ్యః ప్రాప్యతే యత్నాత్ సేవ్యాస్తే శాస్త్ర సాధవః. అంటే అజ్ఞానజనితమైనటువంటి వైషమ్య నివృత్తి అంటే వైషమ్యం అంటే ఏమిటి? శత్రుత్వం అని కాదు కదా! విషమము అంటే ఒకదానికొకటి భేదాన్ని చూసేటువంటి బుద్ధి విషమం. అది వైషమ్యం. దాన్ని చూడగలిగేటువంటి ప్రయత్నం వైషమ్యం. ఒకదానికి ఇంకొకటి ఇది వేరు, అది వేరు అనేటువంటి తారతమ్యాలని గమనించి, ఇదిగో ఇది వేరేది, ఇది వేరైనది అని మనం ఏదైతే మనం చెప్తున్నామో, దేని ద్వారా అయితే చెప్తున్నామో అంటే ఏ బుద్ధి ద్వారా అయితే చెప్పగలుగుతున్నామో దానిని వైషమ్య బుద్ధి అంటాం. కదా! సో, ఈ వైషమ్య బుద్ధి ద్వారా జనితమైనటువంటి దానిని నివారించేసి అంటే ఆ వైషమ్యాన్ని తొలగించి ఉన్నదల్లా కేవలం ఒక్కటే అనేటువంటి ఆ
సద్బుద్ధితో మనం సాధన చేసి దాని ద్వారా పొందేటువంటి అఖండానంద లాభ ప్రాప్తి, అఖండానంద ప్రాప్తి ఏదైతే ఉన్నదో అది ఏమిటి అంటే అదే పరమ పురుషార్థము. పరమ అనంత అనంత సమతానందం పరమార్థం స్వకం విదుః స ఏభ్యః ప్రాప్యతే యత్న సేవ్యాస్తే శాస్త్ర సాధవః. దీనినే పరమ పురుషార్థం అని అంటారు. ఇట్టి పరమార్థం లభించేటువంటి శాస్త్రాలని, సత్పురుషులని సేవించటం చాలా ఉచితము. అంటే వాటిని చదువుకోవటం గానీ, పెద్ద పెద్ద గురువుగారుల వాళ్ళ దగ్గరికెళ్ళి, ఈ శాస్త్రాల ద్వారా లభించేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవటం కానీ, ఇదంతా కూడా మన యొక్క ప్రయత్నం ద్వారా, బుద్ధి ద్వారా, లేకపోతే శరీర అంగ సంచలనాల ద్వారా మనం దాన్ని సంప్రాప్తించుకుంటూ, దానిని వెళ్తూ, దానిలో సాధన చేస్తూ వెళ్తే, ఆ సాధన మూలంగా ఫలితం వచ్చేదేంటయ్యా అంటే, పరమ పురుషార్థము. అదే పరమార్థతత్వము. అప్పుడు ఇంత విషయం చెప్పిన తర్వాత రాముల వారికి ఇప్పుడు ఒక సందేహం వచ్చింది. రాముల వారు ఏం అడుగుతున్నారు అంటే, "ఓ సర్వధర్మజ్ఞ" అంటే అన్ని ధర్మాలు తెలిసినవాడా, ప్రపంచమున ప్రసిద్ధిగాంచిన ఈ దైవం అనేటువంటి పదార్థం సత్యముగా ఉన్నదా లేదా? ఇంత చెప్పిన తర్వాత కూడా రాముల వారికి ఇంకాస్త సందేహం మిగిలింది. మరి ఇంతమంది దైవం దైవం అని అంటున్నారు. ఎక్కడికెళ్ళినా కూడా నాకు దైవవశాత్తు అనో, అదృష్టవశాత్తు అనో మాటలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే దైవం ఉన్నదా? భగవన్ సర్వధర్మజ్ఞ ప్రతిష్ఠా ఫలమాగతం యల్లోకే తద్వద బ్రహ్మన్ దైవం నామ కిముచ్యతే. మరి దైవం అనేటువంటి దాన్ని ఏమని దేన్ని దైవం అని అంటారు కదా? దైవం నామ కిం ఉచ్యతే. దేనిని ఎందుకు దైవం అని అంటారు? అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నారు. పౌరుషం సర్వకార్యాణం కర్తృరాఘవ నేతరత్ ఫలభోక్తృ చ సర్వత్ర న దైవం తత్ర కారణం. నాన్న, పౌరుషమే పనులన్నింటినీ వనగోరుస్తుంది. అంటే నువ్వు చేసే ప్రయత్నం మూలంగానే పనులన్నీ కూడా వనగోరుతాయి. ఫలితాలన్నింటినీ కూడా అదే అనుభవిస్తోంది. నువ్వే అనుభవిస్తున్నావు. దైవము లేక ఇంకొక వస్తువు కర్త కాదు, దాని యొక్క భోక్త కాదు. అంటే అసలు దైవం అనే విషయం లేదక్కడ. కేవలం ఉన్నదల్లా కర్మ సాధన మాత్రమే. కర్మ చేయటం, దానిని సాధించటం, దాని ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితం, సత్ఫలితం గావచ్చు, దుష్ఫలితం గావచ్చు. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించటం. దుష్ఫలితం అంటే మనల్ని పరమ పురుషార్థానికి చేరకుండా వెనక్కి లాగేసే దుష్ఫలితం. అంటే ముక్తిని పడకుండా ఇంకా ఇంకా అనేకమైనటువంటి బంధాలలో తగులుకొని చేసేటట్లుగా చేసే దుష్ఫలితం. ఆ ఫలితాలని పక్కన పెట్టేసి నన్ను విషయ వాంఛల నుంచి, వాసనల నుంచి విడగొట్టేసి, నన్ను విడదీసేసి, ఆ విడదీసిన దాని నుంచి ఆహ్, నన్ను ముక్తి వైపు నడిపించేది. అది సత్ఫలితం. అంటే బేసిక్‌గా దుష్ఫలితానికి, సత్ఫలితానికి తేడా ఏంటి? నన్ను ఇంకా ఇంకా బంధనాలలోకి ఇరికించేసేటువంటిది దుష్ఫలితం. బంధన ముక్తుణ్ణి చేసేటువంటిది సత్ఫలితం. పైగా దైవం న కించిత్ కురుతే న భుంక్తే నచ విద్యతే న దృశ్యతే నాద్రియతే కేవలం కల్పనే దృషి. అంటే ఈ దైవం అనేది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది కేవలం ఊహాజనితం. అది చేసేది లేదు. అది భోగించేది అంటే మూడో వస్తువుని, రెండో వస్తువుని నువ్వేదైతే అనుకుంటున్నావో అది భోగించటము లేదు. దీనిని ఎవ్వరు కనటం లేదు. దీనికి ఆదరణ లేదు, ఆదరించటము లేదు. ఇది కేవలం నీ యొక్క కల్పన మాత్రమే.
న దృశ్యతే నాద్రియతే కేవలం కల్పనే దృశి. నీ కల్పనలో మాత్రమే అది ఉన్నది కానీ వేరే వస్తువంటూ బయట లేదు. సిద్ధస్య పౌరుషేణేహ ఫలస్య ఫలశాలినా శుభాశుభార్థ సంపత్తిః దైవ శబ్దేన కథ్యతే. నాయనా, నువ్వు చేసినటువంటి ఫలం పని మూలంగా, ఆ పురుష కార్యం మూలంగా, అది ఫలప్రదమైనప్పుడు కలిగేటువంటి శుభాశుభ కర్మల మూలంగా ఫలితాలని నీవు దైవమనో అదైవమనో నువ్వు అనుకుంటున్నావు. అంటే ఏదో శని పట్టేసిందండి అని అంటారు. అంటే నీకొచ్చిన కష్టాలని నువ్వు అనుభవించలేకపోతున్నావు. నువ్వు అనుభవించలేకపోతున్నావు. దానిని ఇంకొక మూడవ దాని మీదకి తోసేస్తున్నావు. ఏదో శని అని. నీ కష్టాలన్నీ తీరిపోయి ఫలితాలన్నీ సత్ఫలితాలు వస్తూ సుఖాల్లోకి భోగిస్తున్నప్పుడు, ఆ సుఖాలని భోగిచ్చేటప్పుడు నువ్వేమనుకుంటావు? అబ్బా! అదృష్టవశాత్తు వచ్చిందండి. లేదు. అక్కడ కూడా పూర్తిగా నీ యొక్క కల్పన మాత్రమే అది. అదృష్టం అనేది కూడా పూర్తిగా నీ కల్పన. ఎవరి కల్పనలో, ఎవరి ఊహనలో కల్పన అనేది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది గానీ, చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ ద్వారా వచ్చిన ఫలితాన్ని మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు. రాఘవా, ఈ దైవం అనేటువంటి దానికి ఒక రూపం ఉన్నదా? లేకపోతే దైవం వలన ఎవరికైనా ఏదైనా చేకూరింది అని అనటం కేవలం ఒక ఊహ మాత్రమే కదా! ఊహ అనే దానికి, ఒక కల్పన అనేటువంటి దానికి ఒక రూపం గాని ఏమైనా నువ్వు చూడగలవా? ఎవరి ఊహలలో వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు విష్ణుమూర్తి అనంగానే 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి ఒక రూపం నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి ఊహలో నేను విష్ణుమూర్తి అని నేనేదైనా అన్నాననుకోండి. ఆ విష్ణుమూర్తికి మళ్ళీ ఎవరి ఊహలలో వాళ్ళకి విష్ణుమూర్తి ఎవరి ఊహల్లో ఉన్న వాళ్ళకి అలానే కనిపిస్తాడు. ఇప్పుడు మరి ఈ రావణాసురుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. లేకపోతే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ తపస్సు చేయటం మూలంగా ఏదైతే ప్రత్యక్షం అయ్యిందో అది కేవలం ఆ తపఃఫలితం తప్పితే ఇంకోటి కాదు కదా! అంటే ఆ కార్యం అలా సిద్ధించింది. అక్కడ బ్రహ్మదేవుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? విష్ణుమూర్తి అనేవాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు ఊహించుకుంటున్నావు. నీ యొక్క ఆ పని ఫలితం అలా వచ్చింది, కనిపించింది. అంతేకాని ఇంకొకటి కాదు గదా! విష్ణుమూర్తి అని నీ ఎదురుగుండా నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు అని ఏదైతే అనుకుంటున్నావో, అది అంతకు మునుపు చేసినటువంటి నీ సాధనా బలం అలా బయటకి ప్రత్యక్షమైంది. అలా మనకి కనిపించింది. అంతే గదా! ఇప్పుడు పరమశివుడి గురించి రావణాసురుడు తపస్సు చేసినప్పుడు, ఆయన తపస్సు అలా ఫలించి, ఆ దృశ్యంలో నాకలా కనిపించింది. అంటే రావణాసురుడికి కనిపించింది. రావణాసురుడికి ఇదిగో శివుడు ఇలా ఉంటాడు అని ఆయన ఊహ అలా బయటికి వ్యక్తమైంది. అంటే ఆయన ఊహ అంటే ఆయన తపస్సు చేసుకుంటూ ఏదైతే చేశాడో, దేనినైతే ధ్యానిస్తూ మనస్సులోనే ధ్యానపూర్వకంగా దేనినైతే క్రమం తప్పకుండా దాని మీదనే శ్రద్ధ ఉంచి చేసినప్పుడు ఆ ఫలితం అలా ఎదురుగుండా కనిపించింది. ఆ ఫలితం మూలంగా ఆయనకి అనేకానేక శక్తులు ఆయనకొచ్చినాయి. నాకు శివుడిచ్చాడు, నాకు విష్ణుమూర్తి ఇచ్చాడు, లేకపోతే నాకు బ్రహ్మదేవుడిచ్చాడు, వరాలు ఇచ్చాడు. వరం అనేది లేదు. వరం లేకపోతే శాపం ఉండాలిగా. శాపం కూడా ఉండకూడదుగా. మరి శాపం అంటే నువ్వు చేసిన పని మూలంగానే ఆ పని యొక్క ఫలితం అదలా వచ్చింది. కాబట్టి అక్కడ వరము లేదు, శాపము లేదు, దైవము లేదు, ఏదీ లేదు.
ఉన్నదల్లా కేవలం నువ్వు మాత్రమే. నువ్వు చేసిన పని మాత్రమే. ఆ పని మూలంగా దొరికినటువంటి ఫలితం మాత్రమే. అప్పుడు మళ్ళీ రాములు వారు ఇట్లా అడుగుతున్నారు. రామా అదే వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు. భగవన్ సర్వధర్మజ్ఞ యత్ప్రాక్ కర్మోపసంచితం తద్దైవం దైవమిత్యుక్తం అపమృష్టం కథం త్వయా. అంటే స్వామి, మీరు చెప్పినది ఏంటి? నా పూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఆ సంచితమైన ఫలమే దైవం అని మరల మరలా చెప్తూ మళ్ళీ దైవం లేదంటారేంటి? పూర్వకర్మల సంచితమే యత్ ప్రాక్ కర్మోపసంచితం. యత్ ప్రాక్ అంటే పూర్వం చేసినట్టు, యత్ ప్రాక్ కర్మ అంటే అంత మునిపి చేసినటువంటి ఆ కర్మ ఉపసంచితం. అంటే వాటి ద్వారా వచ్చినటువంటి సంచితం అంటే సంచితమైనటువంటి ఫలితం ఏదైతే ఉందో తద్దైవం తద్దైవం దైవమిత్యుక్తం అపమృష్టం కథం త్వయా. మరల మరలా లేదంటారేంటి మళ్ళీ? దైవం ఉందంటారా లేదంటారా? రాములో ఇంకా సందేహం తీరల. మనకు కూడా అంతే కదా! ఇప్పుడు ఇంత 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 మనం మాట్లాడుకుంటున్నాము. మనకి కూడా మరి దైవం లేదంటాడు. మరి మనం ఆంజనేయ స్వామి గుడికెళ్తే అక్కడ ఎదురుగుండా కనిపించే ఆ విగ్రహం ఏమిటి? అది దైవం కాదా? అది కేవలం విగ్రహమేనా? అంటే మనకు అక్కడికి వెళ్ళంగానే అక్కడ చూసేటప్పుడు అది దైవం అనేటువంటి భావన ఎవరిలో కలిగింది? ఆ 5 ముఖాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని చూడంగానే ఒక భావన కలిగింది. ఎవరిలో కలిగింది? ఎవరు దాన్ని అనుభవిస్తున్నారు? ఆ భావాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నేనే అనుభవిస్తున్నా కదా! ఇది చూడంగానే ఇదిగో వీడు దేవుడు అనేటువంటి ఆ ఆలోచన ఆయనొచ్చి నాకు ప్రత్యక్షంగా చెప్పాడా? నేను దేవుడిని అని? కదా! సో, ఈయన దేవుడు అనేటువంటి భావన నాలో కలిగి, ఆ భావన కలగటం మూలంగా ఆహ్, 2 చేతులెత్తి నమస్కారం చేసుకొని, ఆయనకి స్తోత్రం చేసుకొని అంటే ఎవరికి చేస్తున్నాను నేను స్తోత్రాన్ని? నేను నా ఊహలలో ఊహించుకున్నటువంటి రూపానికి నేను ఇదిగో ఇలా ఇది స్తోత్రం చేస్తున్నాను. అంటే అక్కడ గూడా నా ఊహలలో ఊహించుకోవడం అంటే అక్కడ కూడా నేను దాన్ని ఒక కర్మ ఫలితంగానే చూస్తున్నా. ఒక కర్మ, ఆ కర్మకి సంబంధించినటువంటి ఆ స్తోత్రానికి చేసేటువంటప్పుడు అంటే ఇంతకుముందు చెప్పారు కదా! శరీరాంగాల సంచలనం ద్వారా నాలో ఆ బుద్ధి ద్వారా, బుద్ధి ప్రేరణ ద్వారా కలిగినటువంటి ఆ భక్తి భావంతో నేను చేస్తున్నా. ఎవరు చేశారిప్పుడక్కడ? నేనే చేస్తున్నాను. దైవం ఉన్నదెక్కడుందప్పుడు? నాలోనే ఉన్నది. అప్పుడు మూడోది ఇంకోటి గాని, రెండోది గాని ఏమైనా ఉన్నాయా? ఎవరికి చేస్తున్నా నేను? నాలోనే నాకు ఎదురుగుండా కనిపించినటువంటి నా కండ్లకి ఎదురుగుండా నేను ఊహించుకున్నటువంటి రూపానికి నేను అభివాదన చేసుకుంటున్నా. నేను స్తుతులు చేస్తున్నా. లేకపోతే నేను ఇంకోటేమైనా చేస్తున్నా. పూజలు చేస్తున్నా. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నారు. మీరు దైవం లేదంటారేంటి అని. అని అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నారు. సాధు రాఘవ జానాసి శృణు వక్ష్యామి తే అఖిలం. దైవం నాస్తీతి తే ఏన స్థిర బుద్ధిర్భవిష్యతి. నాన్న రాఘవ, నీకు ఇంత వివరించి చెప్పా. ఈ విషయాన్ని ఇప్పుడు ఇంకా చక్కగా తెలుసుకోగలుగుతున్నావు అనుకుంటున్నా. ఇంకా చెప్తున్నా విను. దీని వలన నీకు దైవం లేదు అనేటువంటి నిశ్చయం నీకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. వెనుకటి జన్మలలోని వాసనలే అవి ప్రబోధితాలయ్యి, అవి కర్మలుగా మారతాయి. ఆ వాసనలని అనుసరించే జీవుడొనొచ్చేటువంటి కర్మ కూడా ఉంటుంది. ఆ కర్మలు ఒక రీతిగా, మనోభావం ఇంకొక రీతిగా ఉండవు కదా! నాకు ఆ గుడికి వెళ్ళిన వెంటనే, ఆ ఆంజనేయ స్వామి వారిని చూసిన వెంటనే, నేను చేసేటువంటి కర్మ చేతులెత్తి దండం పెట్టి, నా నోటి ద్వారా నేను చదివేటువంటి హనుమాన్ చాలీసా ఏదైతే ఉందో అది గాని, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
నేను చేస్తున్నటువంటి ఆ కర్మల యొక్క ఫలితమే కదా! కర్మలు ఒక రీతిగా, తర్వాత మనోభావం ఇంకో రీతిగా. ఎక్కడో దేవుడు నా మనసులో కనిపించినటువంటి భావం మీద వ్యతిరిక్త భావంతో నేను స్తోత్రం చేయను గదా! నా మనసులో కనిపించినటువంటి భక్తి భావంతోనే నేను స్తోత్రం చేస్తున్నా. అంటే నా భావము, నేను చేసేటువంటి కర్మ ఒకే రీతిగా ఉంటాయి. ఇప్పుడు మనకి కాళిదాస్ గారి శ్లోకం ఉంటుంది గదా! ఆహ్, దాన్నేమంటారు? ఆహ్, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటారు. ఒక మాటకి దానికున్నటువంటి అర్థానికి, మాట భౌతికమైతే, అర్థం ఆహ్, మానసికమైతే, ఈ రెండింటికి మధ్య తేడా ఏమైనా ఉంటుందా? ఆ రెండిటికి తేడా లేకపోతే కదా! వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఒకళ్ళు మాట, ఒకళ్ళు ఆ మాటకి ఉన్నటువంటి అర్థం. అంటే ఆ అర్థం అనేది భావం. అంటే భావన అంటే మనసుకి స్ఫురించేటువంటి ఒక స్పందన కదా! సో, అలా ఆ మనసుకి స్ఫురించేటువంటి స్పందన ద్వారా నేను చేసేటువంటి కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ మనస్పందనకి, కర్మకి తేడా ఏమైనా ఉందా? లేదు కదా! అలాగే యద్దైవం తాని కర్మాణి కర్మ సాధో మనో తత్. మనో హి పురుషస్తస్మాత్ దైవం నాస్తీతి నిశ్చయః. నాయనా, దైవం అని చెప్పబడుతున్నది ఏదైతే ఉన్నదో భావన, ఆ భావన ద్వారా జనితమైనటువంటి కర్మ, ఈ 2 ఒకటే కదా! ఆలోచించు నువ్వు. ఈ కర్మే మనస్సు. అంటే మనస్సు ద్వారానే కర్మ, అంటే చలనం ద్వారా, అంటే దాన్ని భౌతికంగా ఆ మనసు ఏదైతే చెప్పిందో దానిని భౌతికంగా నువ్వు ఆచరిస్తున్నావు. అప్పుడు ఈ కర్మే మనస్సు, ఈ మనస్సే జీవుడు. ఏంటి మనసంటే ఇంకోటి ఎక్కడో ఎక్కడో కాదు కదా! బుద్ధి. ఆ బుద్ధి ఎవరికి కలిగింది? ఆ జీవుడికి కలిగింది. ఇప్పుడు బుద్ధి, జీవుడు ఒకటే కదా! జీవుడు ఎవరైనా వేరేకంగా ఉన్నాడా? వేరే రకంగా ఉన్నాడా? అప్పుడు ఇంకా ఈ కర్మకి, ఈ కర్మ ద్వారా అసలు లభించినటువంటి ఫలితానికి, నువ్వు ఊహించినటువంటి ఫలితానికి, ఆ ఫలితాన్ని మళ్ళీ నువ్వు అనుభవిస్తూ చేసేటువంటి కర్మకి ఏవైనా తేడాలేవైనా ఉన్నాయా? అప్పుడు ఏమి లేనప్పుడు పురుషకారం కంటే వేరేదేదైనా ఉన్నదా? నీ ఊహ నీ పురుషకారమే. నువ్వు దానిని బయటకి వ్యక్తం చేసిన తీరు నీ పురుషకారమే. మొత్తం ఉన్నదంతా ఒకటే గదా! ప్రయత్నమే గదా! నువ్వు చేసినటువంటి కర్మే గదా! ఆ క్రియే కదా! నీ ఊహ కూడా క్రియే. దానిని బయటికి ఆచరించిన విధానము ఒక క్రియే. ఆ క్రియ ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని మళ్ళీ అనుభవించేది ఆ క్రియే. మరలాప్పుడు ఇప్పుడు ఇన్ని క్రియలు చేస్తున్నప్పుడు ఇంక నీకేం కి ఎ ఎ నువ్వు బయట ఏదైతే ఉందని అనుకుంటున్నావో ఏముందక్కడ? అంటే అప్పుడు మళ్ళీ రాములు వారు మళ్ళీ అడుగుతున్నారు. "ఓ మునీంద్ర, ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథైవ తిష్టామి కృపణః కిం కరోమ్యహం." ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథైవ తిష్టామి కృపణః కిం కరోమ్యహం. స్వామి, ప్రాక్తన వాసనా సమూహములు నన్ను ఎట్లు వనర్పింపజేయుచున్నవో అట్లే నేను ఒనర్చుచూ ఉన్నాను కదా! అప్పుడు ఇక దీనుడనగు నేనేమి చేయవలెను? అంటే ప్రాక్తన వాసనా సమూహం అంటే పూర్వం నేను చేసినటువంటి కర్మల ఫలితంగా, ఆ ఫలితాలకి కలిగినటువంటి భావన మూలంగా నేను ప్రస్తుతం మరొక కర్మ చేస్తున్నాను కదా! ఆ కర్మలు మళ్ళీ వాటి మూలంగా నాకు ఇంకొన్ని ఫలితాలు వస్తున్నాయి. అంతే కదా! ప్రాక్తన వాసనా సమూహములు నన్ను ఎట్లు ఉనర్పింపజేయుచు ఉన్నవో, నేను వాటిని అట్లే ఉనర్స్తున్నాను. అంటే నేను అలానే చేస్తున్నా.
ఇక నేను చేసేది ఏమింది అంటే అసలు నువ్వు చేస్తున్నావా? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఇప్పుడు. రామా అత ఏవ హి రామ త్వం శ్రేయః ప్రాప్నోషి శాశ్వతం స్వప్రయత్నోపనీతేన పౌరుషేణైవ నాణ్యత. నాన్న అందువలనని ఇప్పుడు ప్రయత్నించిన పురుషకారం వలనని నీకు శాశ్వతమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. స్వప్రయత్నోపనీతేన పౌరుషేణేవ నాణ్యత త్వం శ్రేయ ప్రాప్నోషి శాశ్వతం. నువ్వు చాలా అత్యంత శాశ్వతమైనటువంటి శ్రేయస్సును పొందుతావు. ఎప్పుడు? నువ్వు చేసినటువంటి పురుషకారం వలనని ఆ ఫలితాలని అనుభవించేస్తూ ఆ అనుభవించిన ద్వారా మళ్ళీ ఇంకా కొన్ని కర్మలు చేస్తావు కదా, వాటి ద్వారా కూడా కొన్ని ఫలితాలు అనుభవిస్తావు కదా. ఇలా నీకు కర్మక్షయం అయిపోతూ ఉంటుంది. మొదట ఒక 100% కర్మ ఉన్నది, ఆ కర్మ ద్వారా ఒక 100% ఫలితం వచ్చింది. ఆ 100% ఫలితాన్ని నువ్వు అనుభవిస్తూ ఆ ఫలితం ద్వారా నువ్వు నీ బుద్ధికి కాస్తో కూస్తో జ్ఞానం కలుగుతోంది. అరే ఈ పని చేయటం మూలంగా ఇంత కష్టం అవుతుంది నాకు, కాబట్టి ఈ పని చేయను. ఆ పని నువ్వు చెయ్యవు. అంటే ఇక్కడ కొంచెం కర్మక్షయం అయింది, అంటే అనుభవించడం మూలంగా. ఆ తర్వాత ఒక 80% మాత్రమే ఇంకా మిగిలింది. ఆ 80%కి సంబంధించినటువంటి మాత్రం ఫలితం చేసావు, ఎందుకంటే దాని సుఖాలకు వచ్చినాయి అనుకోండి. ఆ సుఖాలను అనుభవించాను మనం. ఆ సుఖాలను అనుభవించడం కూడా కర్మే కదా. మళ్ళీ వాటి ద్వారా నాకు కొన్ని మళ్ళీ కష్టాలు రావచ్చు, సుఖాలను అనుభవించడం ద్వారా కూడా కొన్ని కష్టాలు రావచ్చు, మళ్ళీ వాటి ద్వారా కొన్ని లాభాలు ఉండొచ్చు. మళ్ళీ కష్ట నష్టాలని లాభ నష్టాలని మళ్ళీ మనం అనుభవించడానికి మళ్ళీ ఇంకొక పురుష ప్రయత్నం చేస్తాం. ఇలా పూర్తిగా కొంచెంగా కర్మక్షయం అయిపోతూ నీ యొక్క పురుష ప్రయత్నం పూర్తిగా చేయాల్సిన అవసరం లేకుండా, అంటే కర్మ పరిపాకం అయిపోయి దాని నుంచి నువ్వు పొందాల్సినటువంటి అనుభవం ఏదీ లేదు అని అయినప్పుడు, ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇంకా నాకు అక్కరలేదు అనేటువంటి తూష్ణీభావం అంటే అది. అంటే కర్మలని అనుభవించేయటం మూలంగా నాకు కలిగినటువంటి ఆ అనుభవం, అంటే ఆ ఫలితం ఏదైతే ఉన్నదో అది తూష్ణీభావం అంటారు. అంటే తృప్తి. తూష్ణీభావం అంటే ఒక రకమైన తృప్తి. అంటే తృప్తి కలగటం మూలంగా మనం ఏం చేస్తాం? ఇంకా చెయ్యం, దాన్ని చేయాల్సిన అవసరం లేదు నాకు కదా. తూష్ణీభావాన్ని నేను అనుభవించటం అంటే ఆ తృప్తి చెందటం మూలంగా పూర్తి 100% తృప్తి నాకు కలిగింది అని అనుకున్నప్పుడు నేను ఆ పని ఇంకా చేయను, అక్కర్లేదు. దాంట్లో నాకు విషయం పూర్తి గ్రాహ్యం అయిపోయింది నాకు. అలా పూర్తి విషయం గ్రాహ్యం అయిపోయినప్పుడు ఇంకా నేను దాన్ని చేయాల్సిన అవసరం ఏమిటి? దాన్ని పక్కన పెట్టేస్తాను. అలా అని కొంచెంగా మిగిలిన వాటి విషయాలన్నింటి పట్ల కూడా తూష్ణీభావం చెంది వాటి పట్ల ఒక విముఖత ఏర్పడి, ఎప్పుడైతే నాకు ఆ విముఖత ఏర్పడుతుందో దాని మూలంగా వాటి నుంచి నాకు విముక్తి కలిగి, అంటే ఒక రకమైన ముక్తి కలిగి బంధనాలన్నింటినీ తెంచేసుకుని అప్పుడు నేను పరమ పురుషార్థాన్ని పొందగలను. అంటే పరమ పురుషార్థం అంటే మోక్షం. అంటే దాని నుంచి బంధనాలన్నీ విముక్తి అయిపోవటమే మోక్షం అయిపోతుంది. ఇలా ఈ కర్మ పరిపాకం చెంది కర్మ క్షయం అయిపోతూ ఉండగా నీకు నీకు ఇంకా ఏదైతే నువ్వు సాధించాల్సింది లేదు అని అనుకుంటావో అక్కడితో నీకు మోక్ష సాధన ఫలితం ఇచ్చినట్టే, ఆ సాధనా ఫలితం నీకు దొరికినట్టే. అందువలన నీవు యదతి శుభగ మార్య సేవితం తత్ శుభమనుసృత్య మనోజ్ఞ భావ బుద్ధ్యా అధిగమయ పదం సదా విశోకం తదను తదప్యవముచ్య సాధు తిష్ట. నీవు ఆర్యుల వలన ఆర్య సేవితం, యదతి శుభగం ఆర్య సేవితం అంటే ఆర్యులు అంటే గొప్పవారు, పెద్దవారు, గొప్పవారు అని కదా అర్థం. అలా ఆర్యుల చేత సేవింపబడినటువంటి ఈ అతి సుందరమైనటువంటి శుభపథం, లేకపోతే శుభపదం రెండు అనుకోవచ్చు. శుభపథం అంటే మంచి మార్గం, మంచిని
పొందడానికి వెళ్ళేటువంటి మంచి అంటే మంచి చెడు అని రెండు ఉన్నాయంటే ఒకళ్ళ దృష్టిలో ఏదైతే నన్ను ముక్తుణ్ణి చేస్తూ వెళ్తుందో అది నాకు మంచి కదా. అలా ముక్తి పథంలో నేను వెళ్తూ ఆ ముక్తి వాసనా భావంతో అంటే ముక్తున్నయ్యాను అనేటువంటి ఒక భావనతో నేను నిరంతరం దానిని శోకరహితమైనటువంటి ఆ పదార్థమ వస్తువుని సాక్షాత్కరింప చేసుకుంటూ ఆ తదుపరి ఆ శుభవాసనలని అనుసరించటం ద్వారా మిగిలిన ఆ కర్మక్షయాన్ని చేసుకుంటూ సత్స్వరూపమున అంటే నీ యొక్క రూపమునో నువ్వు అవస్థితుడవు కమ్ము. అంటే నీదైనటువంటి నేను అనేటువంటి ఒక భావనలో అంటే నీదైన రూపం అంటే ఏంటి? అంటే ఒక ఆత్మైకటువంటి భావనలో నేను ఆత్మని ఎల్లే వేళలా అన్ని చోట్ల అన్ని విధాలుగా స్థిరమైనటువంటి ఆ ఆత్మని నేను అనేటువంటి ఒక భావనతో నిన్ను నువ్వు స్థిరపరుచుకుంటూ వెళ్ళు. అదే నీ కర్మ సాధనా మార్గ ఫలము అని వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పారు. ఇవాళకి ఇక్కడ ఆగుదాము. వచ్చే వారం జ్ఞానావతరణం అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ప్రకరణం కాదు, సర్గలోకి వెళ్దాం. ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే చర్చించుకుందామండి, లేకపోతే ఆగుదాం ఇక్కడికి. మీకు ఇప్పుడు ఈ ప్రశ్న లేకపోయినా ఈ విషయాన్నంతా మళ్ళీ మీరు మననం చేసుకుంటుండగా ఆ మననంలో ఏమైనా ప్రశ్నలు వస్తే అవి మనం వచ్చే వారం మాట్లాడుకోవచ్చు. ఇదంతా కూడా జ్ఞానావతరణమే. దాన్ని మనం ఆలోచించుకుంటూ ఆగుదామండి అయితే ఇక్కడికి ఇవాళ. ఉంటానండి అయితే. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్స్ అండి. బలివారండి. థ్యాంక్ యూ.